దేవాలయం ఎంట్రన్స్ లో ఇక్కడ ఒక శివలింగం ఉంది. హర మహాదేవ్. హర మహాదేవ్ శంభో శంకర. ప్రతి జ్యోతిర్లింగాలు మా తాకు సైడ్ అదృష్టం అండి. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం. చూడండి ఆర్కిటెక్చర్ కూడా అద్భుతం, చాలా బాగుంది. మనకు మొదట ఈ దేవాలయం అనేది పాండవులకి పెద్ద అయిన ధర్మరాజు కట్టించడం అయితే జరిగింది. వెన్ దే వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ హస్తినాపూర్. ఆ వనవాసంలో ఈ అద్భుతమైన దేవాలయం ధర్మరాజు గారు కట్టించారు. చాలా చాలా బాగుంది, అద్భుతం అండి. అహల్యాదేవి మార్పులు చేర్పులు చాలా దేవాలయాలు అయితే మనకి రినోవేషన్ చేయడం జరిగింది ఎంత ప్రాంతం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హోండా నాగనాథ్ అండి. నేనైతే చక్కగా పల్లి వైద్యనాథ్ దేవాలయం చూసి మనకి శక్తిపేట యోగేశ్వర మాత శక్తిపేట చూసుకొని నేను బస్సులో ఎలా వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మరి బస్సుకి వస్తే మన టైం అయిపోతుంది, మనం కవర్ చేయగలం లేదని చెప్పేసి చక్కగా ఒక నిన్నట్లాగా స్కార్పియో అనేది బుక్ చేసుకున్నాను. ఒక 400 ఛార్జ్ చేశారు. డైరెక్ట్గా మందిర్ మనకి హోండా నాగనాథ్ దేవాలయం దగ్గర వదిలిపెట్టేశాడు. సో ఇక్కడ నుండి నేను నాందేడ్ వెళ్ళి నాందేడ్లో గురుద్వారా చూసుకొని రాత్రి హైదరాబాద్ ప్రయాణం అనేది క్లోజ్ అవుతుంది. ఎంత తొందరగా ఎలాగవుతుందో నాకు అర్థం కాలేదు, కానీ మరి తప్ప దేవుడు అయితే మనకు తొందరగా బయలుదేరు అని చెప్పి పంపిస్తున్నట్టున్నాడు. సో ఎంత దేవాలయం ఆలియాబాయ్ అనేది మనకి స్టార్టింగ్ ఇక్కడ కూడా ఉంది. సో మనకి పర్లి వైద్యనాథ్ మెయిన్ అయినప్పుడు కూడా మనకి ఇక్కడున్న హోండా నాగనాథ్, పర్లి వైద్యనాథ్, ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ దేవాలయం, వైద్యనాథ్, ఈ 3 కలిపితే ఒక జ్యోతిర్లింగం అండి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అద్భుతం అండి. అహల్యాదేవి మార్పులు చేర్పులు చాలా దేవాలయాలు అయితే మనకి రినోవేషన్ చేయడం జరిగింది ఎంత ప్రాంతం. బ్యూటిఫుల్, చాలా బాగుంది. లగేజ్ రూమ్ కూడా ఉంది, కానీ నేను లగేజ్ రూమ్ అనేది అక్కడ పెట్టేశాను, బయట పెట్టేశాను. సో ఇదిగోండి వాళ్ళతోనే నేను వచ్చాను. శక్తిపేట ఉంది కదా, శక్తిపేట దగ్గర నుండి వాళ్ళతోనే రావడం ఇది జరిగింది. ఇది కూడా మనం దేవాలయం ఎంట్రన్స్. సో ఇది కూడా మనకి జ్యోతిర్లింగ దేవాలయమేనండి. మనకి 13వ సెంచరీలో కట్టించినప్పుడు కూడా. సో ఇదే మందిర్ ఎంట్రన్స్. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రజెంట్ జ్యోతిర్లింగ దేవాలయం అయితే యాదవ డైనాసిటీకి చెందిన రాజులు మనకు 13వ సెంచరీలో కట్టించిన ప్రక్రియ ఇది. సో మొత్తం లైన్లు అయితే చాలా పెద్దవి. ప్రస్తుతానికైతే మనం ముందు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఏం లేవు. దర్శనం అయితే తొందరగా అయిపోద్ది. మీకు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతంలో ఏ దేవాలయాలు ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. సో మొత్తానికి ఈ జ్యోతిర్లింగం కూడా ఈ దేవుడు ఎలాగో నాకు స్పీడ్ అయితే చేసేసాడు. నాకు చక్కగా ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఇక్కడ నుండి నేను నాందేడ్లో ఉన్న ఒక గురుద్వారాకు వెళ్తాను. అది గురుద్వారా 24 hours ఓపెన్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో రాత్రి ఏదో ఒక టైం ఒకే ట్రావెలర్స్ ఉంది, మరి అది ఎంత దూరం తెలియదు. ఇంగోలి గేట్ దగ్గర నుండి అన్నారు. సో అక్కడ నుండి అయితే ప్రయాణం అనేది హైదరాబాద్కి ప్రయాణించి నా ట్రావెలింగ్ అనేది ఆపేస్తున్నాను కొన్నాళ్ళు. సో చాలా అద్భుతమైన పర్యటన, చాలా అద్భుతమైన విషయాలు, థార్ డెజర్ట్లు ఇవన్నీ కాకుండా చాలా హోలీ స్పిరిచువల్ ప్లేసెస్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో నేను ఆ ప్రాంతంలో దేవుడి దగ్గరలో సమీపంలోనే ఉన్నాను. దర్శనం అయితే చేసుకుని ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానని మీకు తెలియజేస్తానండి. సో నా ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇంకా ఎలాగైనా మీ సపోర్ట్ కూడా ఉంటే మిగతా భాగం కూడా నేను కవర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఉన్నాను. కానీ ప్రజెంట్ అయితే నాకు అంత టైం లేదు. నేను ఏదో ఒక జాబ్ అనేది చూసుకొని మళ్ళీ నేను నా ప్రయాణం అనేది కొంతకాలం అనేది ఆపేసి మళ్ళీ హౌ ద లార్డ్ శివ యాజ్ రిజనరేషన్ జరిగిందో మనకి ఎక్కడది భీమాశంకర్ దేవాలయంలో మన అలానే బుష్ కూడా రీజనరేషన్ జరిగితే బహుశా ఐ కెన్ ట్రావెల్ టు అదర్ ప్లేసెస్ యాజ్ వెల్. సో అంటిల్ దెన్ స్టేట్ నుండి దర్శనం క్యూ లోపలికి వెళ్తాను. ఒక ఫోటోగ్రఫీ ఎలా కూడా అయితే నేను ఫోటోగ్రఫీ చేసి చక్కగా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఈ ఇద్దరు రావడం అయితే జరిగింది. సే హాయ్ మ్యామ్. వీళ్ళతోనే వచ్చాను నేను. మహాదేవ నందీశ్వరుడికి ఎదురుగా మనకి శివ అయితే ఉంది. లేదు మాకు పర్వాలేదండి, ఒక 6 గంటల దర్శనం అయితే అయిపోతుంది.
ప్రసాదం. గంట స్టార్ట్ చేద్దాం. లోపల సొరంగాలాగా ఉందండి, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, చాలా బాగుంది, చాలా రష్. బ్యూటిఫుల్, డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ అండి. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ జ్యోతిర్లింగ్. డెఫినెట్లీ 100% రికమెండెడ్ ఫర్ ఎవ్రీ శివ భక్తి. బాగుంది, దేవాలయం చక్కగా దర్శనం అయితే అయిపోయింది. బ్యూటిఫుల్. ఇది కూడా వీళ్ళతోనే వచ్చాను. ఇక్కడ నేను నాందేడ్ మీద వెళ్ళి ఒక గురుద్వారాన్ని చూసుకొని హైదరాబాద్ వెళ్తానో లేదు తెలియదు. డెఫినెట్లీ బ్యూటిఫుల్ అండి. చూడండి, ఆర్కిటెక్చర్ కూడా అద్భుతం, చాలా బాగుంది. మనకు మొదట ఈ దేవాలయం అనేది పాండవులకి పెద్ద అయిన ధర్మరాజు కట్టించడం అయితే జరిగింది. వెన్ దే వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ హస్తినాపూర్. ఆ వనవాసంలో ఇది అద్భుతమైన దేవాలయం ధర్మరాజు గారు కట్టించారు. చాలా బాగుంది దేవాలయం. చూడండి ఎంత బాగుందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంక్రెడిబుల్. బ్యూటిఫుల్. చూడండి, నేను బయట నుండి తీస్తున్నాను, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ ఇంక్రెడిబుల్ అండి, చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది బాగుంది దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. సో పాండవులలో పెద్ద అయిన ధర్మరాజు కట్టించిన అద్భుతమైన దేవాలయాన్ని ప్రజలందరూ కూడా వచ్చి చక్కగా వీక్షించాలండి. మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగంలో మనకి 3 దేవాలయాలు కలిపి ఒక జ్యోతిర్లింగం. అందులో ఒకటి పర్లే వైద్యనాథ్, ఒకటి ఇది అందునాథ్ నాగనాథ్ దేవాలయం. లోపలికి వెళ్ళాను, మనకు చాలా అద్భుతంగా ఉంది. చక్కగా గుహలా ఉంది. పాండవులు కట్టించిన దేవాలయాన్ని కూడా అంత అద్భుతంగానే ఉంటాయి. మనం లోవర్గా వెళ్ళి ఫస్ట్ మనకి విష్ణు భగవానుడు స్టాచ్యూ ఉంది. దాని తర్వాత కింద భాగాన మనం కేవ్ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాక మనకు అద్భుతంగా మన శివలింగం అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా నిర్మించడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి అహల్యాబాయి హోల్కర్ కూడా మనకి చాలా ప్రధానమైన పాత్ర అనేది ఈ రినోవేషన్ భాగంలో చాలా హెల్ప్ అయితే చేశారు. అదే కాకుండా మనకి యాదవ డైనస్టీకి చెందిన రాజులు 13th century ఇప్పుడు మనకు కనిపిస్తున్న అద్భుతమైన దేవాలయం, మనకి 13th centuryలో ఉన్న దేవాలయం ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి నేను నాందేడ్ వెళ్తున్నాను. ఐమ్ గోనా కీప్ యూ పోస్టెడ్ ఆన్ అప్డేట్స్ ఆన్ గురుద్వారా. సో ఆ గురుద్వారా తర్వాత రాత్రి అనేది నేను వీలుంటే అక్కడ నుండి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉండా నాగనాథ్, బై, టేక్ కేర్. చూడండి, ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతం, బ్యూటిఫుల్. సో నేను ఇంక ఇప్పుడు నాందేడ్ వెళ్ళి రాత్రి బాగానే వెళ్తాను లేదో ఏంటో ఈ కంగారు పాటు జర్నీ. ఇక్కడ ఎందుకంటే అలాగంటున్నానంటే ఇక్కడ ఉండడానికి సదుపాయాలు ఉండవండి, మళ్ళీ ఇరుక్కుపోతాం. అంతా ఉండడం సరదా కాదు, కానీ రూమ్లు లాడ్జ్లు ఏమి ఉండవు ఇక్కడ.
ఎంత తొందరగా లాడ్జ్ల వైపు వెళ్ళిపోతే అంత మంచిది, బతుకుతాం. లేకపోతే అడ్డంగా దొరికిపోతాం. అదే మెయిన్ ప్రాబ్లం. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. బ్యూటిఫుల్. బాగుంది దేవాలయం. చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ రావాలి, వచ్చి వీక్షించుకునే దేవాలయం అండి ఇది. బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ నుండి చాలా దూరం నుండి తీసాను. ఇక్కడ నుండి చాలా అందంగా కనిపిస్తుంది దేవాలయం. బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్ అండి. నాగనాథ్ దేవాలయం ఇది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. సో 12 జ్యోతిర్లింగాలు ఇది ఒక జ్యోతిర్లింగం. విచ్ వాజ్ బిల్డ్ బై పాండవాస్. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు పర్లి వైద్యనాథ్. మేక్ ష్యూర్ యూర్ విజిటింగ్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్. ఇది మా గరుడు స్తంభం. ఇక్కడ కూడా ఒక మందిర్ అయితే ఉంది. ఆ మందిర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోదాం. దేవాలయం ఎంట్రన్స్ లో ఇక్కడ ఒక శివలింగం ఉంది. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్ శంభో శంకర. ప్రతి జ్యోతిర్లింగాలు మా తాకు సైడ్ అదృష్టమండి. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ.